హాయ్ ఫ్రెండ్స్, ఓటింగ్ చేసాము. ఓటింగ్ చూడండి, అప్డేట్స్ అయితే కళ్యాణ్ ఇమ్మానుయల్ ఒక గేమ్ గెలిచారంట. సెకండ్ గేమ్ వచ్చేటప్పటికి బ్లూ టీం గెలిచారంట. బ్లూ టీంకి ఎవరు? దివ్య మాదిరి వాళ్ళు. ఆ మాదిరి వాళ్ళు గెలిచారంట. డబ్బులు ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు గెలుస్తారు. దానికి సంబంధించి సంజన డబ్బులు కాజేశారు. సంజనే అందరు కాజేసేది, సంజన డబ్బులే కాజేశారంట. కాజేసి దివ్య మాధురికి ఇస్తే మాధురి దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల మాధురి బ్యాచ్ టీం గెలిచిందంట. సెకండ్ టాస్క్ వచ్చి ఇదంతా కూడా కెప్టెన్ కండర్షిప్ కోసం టాస్కులు. ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో దేనికి రిలేటెడ్గా ఉంది? నిన్న నామినేషన్ రిలేటెడ్. నిన్న నామినేషన్లో ఏం జరిగింది దాన్ని ప్రొలాంగ్ ప్రోమో. ఓకే, అది ఎందుకు జరిగింది, ఎవరి గురించి ఆ గోల, ఎందుకు అది లాంగ్ అవుతుంది అనేది ఇమ్మానుయల్ వర్సెస్ తనుజ్ అయింది. అదేందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్రీఫ్గానే మాట్లాడుకుందాం. నామినేషన్ జరుగుతూ ఉన్నాయి. దివ్య వచ్చి ఆయిషా నామినేట్ చేసింది. ఎందుకంటే ఇమ్మానుయల్ దివ్యకు 2 ఇచ్చాడు, అంటే ఇద్దరు నామినేట్ చేయొచ్చు. రీతుకు 2 ఇచ్చాడు, ఇద్దరు నామినేట్ చేయమని. తనుజకు 1 ఇచ్చాడు. ఇప్పుడు దివ్య వెళ్ళి ఆయిషా నామినేట్ చేసింది. నామినేట్ చేస్తే ఏం చెప్తుంది? సాయి శ్రీనివాస నామినేట్ చేసింది. ఆయిషాకి చెప్పిన రీజన్ దివ్య యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే నాకు సార్ అక్కడ ఆది వచ్చి స్టేజ్ మీద ఆయిషా అన్న మాటలో తనకు నచ్చలేదంట. నాకు నచ్చలేదు, నేను వెళ్ళిపోతాను, నా గురించి ఏం తెలుసు అని అన్నాడు ఆది గారు అన్నట్టు బాధపడి ఏడిస్తే, నువ్వు అక్కడ అతను వచ్చాడు, అతను పాయింట్ అయిపోయి అతను చెప్పాడు, నువ్వు అంతగా దానికి మనసుకు తీసుకొని ఏడ్ చేసి వెళ్ళిపోతాను నేను అని నువ్వు అంట కరెక్ట్ కాదు. అది అందరి గురించి చెప్పారు, అట్టనుకుంటే అందరూ వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా అని చెప్పడం, దివ్య చెప్పడం ఆయిషాకు నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ అంది. ఎందుకంటే సరి చేసుకునేది అది మంచి మాటే కాబట్టి సరి చేసుకుంది ఆయిషా. ఓకే. సాయి శ్రీనివాస చెప్తే సాయి శ్రీనివాస ఏంటి అక్కడ మాట ఇక్కడ మాటలు చెప్తావు, మ్యాన్పులేట్ చేస్తున్నావు అని చెప్తే ఇక సాయి శ్రీనివాసరావు ఇదంతా తీసాడు బయటికి. ఫ్యామిలీ బాండింగ్లో ఉన్న నీగుండే బండి గారు వెళ్ళారు అనేది బయటకు వచ్చింది. ఆమె నాగుండ కాదు అంటే కేవలం దివ్యగుండే బయటికి వెళ్ళాడు బండి గారు. అది ఎవరన్నా అనకపోయినా ఆడియన్స్ దృష్టిలో కూడా అదే ఉంది. దివ్య వచ్చింది, బండి గారు ఆట పాడైంది అనేది అందరూ తెలిసిన విషయం. అది అంతవరకు సాయి కూడా మా డిపెండ్ చేసుకున్నాడు. ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు, ఎందుకంటే దివ్య గురించి వాడు చాలా చూసారు బయట. ఇంకా వాళ్ళు మాట్లాడుకున్నారు చూడు అవన్నీ కూడా అక్కడ అడిగేస్తే పోయేది. అడగలేదు, లిమిట్గా అడిగేశాడు, వదిలేశాడు. సెకండ్ ఆయిషా వచ్చి రీతు నామినేట్ చేస్తూ డైరెక్ట్గా చెప్పేసి, నువ్వు లవ్ ట్రాక్ నడవడానికి వచ్చేవే పోవే అని. మన డైరెక్ట్గా అనుకో స్మూత్ చేస్తే బాగుంటుంది. ఆయిషా గొంతే అట్లా ఉంది కాబట్టి డైరెక్ట్గా చెప్పేస్తుంది. నేను అందుకే వచ్చాను, నీ తెలుసా, నీ చెప్పానా, నువ్వు చూసానని రీతు అంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. కానీ తను మార్చుకోదు. దానికి డిమాండ్ లాస్ట్లో ఫీల్ అయ్యి కొంచెం అలిగి దూరంగా ఉన్నట్టు లైవ్లో వాళ్ళిద్దరు కూర్చున్నట్టు ఏం కనిపించట్లేదు. చూద్దాం అది ఎంతవరకు కరెక్ట్ అవుద్దో. బాగుంది. రీతు ఆయుషాని చేసింది తిరిగి రివెంజ్ నామినేషన్. ఏం నామినేట్ చేస్తే వాళ్ళిద్దరికి అసలు పట్టలేదు రీతు ఆయుషాకి. ఆ విధంగా ఆయుషానికి నామినేట్ చేసింది. నువ్వు మా ట్రాకుల్లో దూరుతున్నావు, మా ట్రాకులు పాడు చేస్తున్నావు, నువ్వు వేరే ట్రాక్ ఎత్తుకుంటున్నావు, నీకు ఎవరు దొరకబడడం మామే పడుతున్నావు రీతు అంటుంది. ఈ ట్రాకులు కాలేందో కానీ పర్సనల్లోకి వెళ్ళిపోతున్నారు మొత్తం. రీతు వర్సెస్ ఆయుష అయింది. బేపచ్చమైన కొట్లాట జరిగినాయి. బాగానే ఉన్నాయి మాటలు, సరి చేసుకుంటే బాగానే ఉంటుంది. నెక్స్ట్ రమ్య వచ్చి తనుజ నామినేట్ చేస్తూ బ్యాక్ బీచింగ్ చేస్తావు, నువ్వు ఫేకు, నువ్వు కాపాడుకో, నువ్వు బాండింగ్లో ఉన్నావు, ముసుగులో ఉన్నావని చాలా మాట్లాడింది. అవి చెప్పే విధానంలో కూడా చెప్పుకోవచ్చు. ఓపెన్ అప్ అయింది, మొత్తం చెప్పేసింది క్లియర్గా. దానికి తనుజ చప్పట్లు కొడితే ఇదేంటంటే కన్ఫ్లిక్ట్స్లో బిగ్ బాస్ చూపించాడు కదా, ఆ చప్పట్లు కొడితే సౌండ్ వస్తుందనే మాట మాధురి అన్నది. ఆ మాట మరి మాధురిని కదా నామినేట్ చేసి అనాలి, రమ్యని ఎందుకంటాను తనుజ అంటే మాధురితోటి చట్టపట్ట వేసుకొని తిరుగుతుంది కాబట్టి మాధురిని అందా. మాధురి కదా ఆ మాటలు చప్పట్లు అయ్యని అన్నది, మరి రమ్యని ఎందుకు అంటుంది మరి ఏమో. మరి ఇక్కడ రమ్య నామినేషన్ కాబట్టి దాన్ని రమ్య కూడా పక్కన ఉంది కాబట్టి రమ్యని అంటుంది. తర్వాత బ్యాక్ బీచింగ్ చేస్తామంటే రమ్యనే బ్యాక్ బీచ్, తనుజ కంటే కూడా రమ్యనే బ్యాక్ బీచ్ చేస్తుంది. మామూలుగా కాదు తనుజ గురించి చెప్పటం. వచ్చిన దగ్గర నుంచి కూడా తనుజ కళ్యాణ్ గురించి ఆమె చెప్తూనే ఉంది. ఒకవేళ బయట ఎలా ఉండా కానీ ఇక్కడ లోపలికి వచ్చి ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు ఏందనేది కూడా అర్థమవుతుంది. మిగతా వాళ్ళతో చేసినట్టు వీళ్ళతో కూడా చేయాలి, కానీ చేయట్లేదు. చేయకుండా ఓపెన్గా అనేసింది. అది చెప్పడం కూడా, చెప్పే విధానం ర్యాష్గా చెప్పడం వల్ల కొంత ఎట్లా ఉంటుందంటే అది మామూలు ఆయుషాని వాటేసుకున్నావు, ఆయుష చెప్పినా కానీ నన్ను ఏమిటన్నా అంటే ఆయుష చెప్పిన విధానం ఒక విధానంగా ఉంది. చెప్పిన తర్వాత ఆయుష కిరీటం ఉండాలని నేను టార్గెట్ చేసిన ఎందుకు అంటున్నావు నాకు సార్ అడిగితే కూడా నాకు చెప్పింది నాకు మంచిగా అనిపించింది, అందుకని నేను ఇష్టమైందంటే అప్పటి నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. హక్ చేసుకున్నావు, నేను అలా ఉండను, నాకు అంత గొడవ జరిగితే నేను అలా చేయనంటే ఎవరి మెంటాలిటీ వాళ్ళది. ఏమో తన స్ట్రాటజీ ఎట్లుందో మనకు తెలియదు కదా. అక్కడ హౌస్లో ఫేక్గా లేకుండా, మాస్కులు లేకుండా, బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వకుండా
హౌస్లో ఉండటం వల్ల కాదు. ఎవరికాళ్ళు సేఫ్గానే ఆడతారు. సేఫ్గా ఆడంది ఎవరు హౌస్లో ఉండలేరు. రియాలిటీ ఉంటే తెల్లారే వచ్చేస్తారు బయటికి. కానీ ఆడియన్స్ సపోర్టే కదా, హౌస్లో సపోర్ట్ కూడా కావాలి. ఇప్పుడు ఆడియన్స్ ఓట్లేసి ఆడుంటారు, ఏదైనా కెప్టెన్స్ రాసుకో ఏదైనా వచ్చింది, మరి హౌస్లో సపోర్ట్ కావాలన్నప్పుడు కారు కదా. ఇద్దరు సపోర్ట్ కావాలి కాబట్టి ఇద్దరిని బేరీజ్ చేసుకొని పోవాలి. అట్లా కొంచెం రమ్య ర్యాష్గా మాట్లాడటం, ఆ మాట తీరు అనేది కొంచెం కట్టుగా ఉంది. నెక్స్ట్ సాయి శ్రీనివాస్ వచ్చి కళ్యాణ్ నామినేట్ చేస్తూ, కళ్యాణ్ తన బాధ ఎందుకు చెప్పుకున్నట్టు, నన్ను వెన్నుపోటు పొడిచినా కానీ నేను అతను ఫ్రెండ్షిప్ చేశానంటే, నువ్వు వెన్నుపోటు పొడిచినా వాళ్ళని ఎందుకు నామినేట్ చేయలేదు సాయి అంటాడు. అంటే వెన్నుపోటు పొడవటం వాళ్ళంతా అంటే నమ్మటం నా తప్పు కదా. ఎవరైనా అంతే కదా. కళ్యాణ్ బాగానే చెప్పాడు, నమ్మటం నా తప్పు కాబట్టి వాళ్ళు మోసం చేయగలిగారు, నమ్మపో చేయరు కదా. అందుకనేది గేమ్కి సంబంధించి కాబట్టి నేను తర్వాత ఆలోచించుకున్నాను, నేను చేయదలుచుకోలేదు అన్నాడు. తర్వాత తనుజ రమ్య నామినేట్ చేస్తూ, పికిల్స్ తెచ్చావు, కొన్ని పాయింట్స్తో తెచ్చావు, ఆ పాయింట్స్ అన్ని కలిపితే నీకు వస్తాయి, నువ్వు చేసేదంతా అంతే బ్యాక్ బిచింగ్ చేస్తావు, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకు మాట్లాడతావు అని తనుజ చెప్తుంది. 2 చప్పట్లు కొడితే కాదు, ఒక్క విజిల్ అంటే ఇద్దరు చప్పట్లు కొడితే కాదు సౌండ్ వచ్చేది, ఒక్కళ్ళుండా సౌండ్ వస్తుంది. అంటే నేను రెబల్ అన్నట్టు చెప్తున్నాను అనమాట. నేను ఒక్కదాన్ని విజిలేసిన సౌండ్ వస్తుంది, ఏం చేసుకుంటా పో అని తెగించేసింది అనమాట. అయిపోయిందా. నెక్స్ట్ కళ్యాణ్ సంజన నామినేట్ చేశాడు. ఇక్కడ కళ్యాణ్ ఏమని ఇమ్మానుయేల్ దగ్గర అది తీసుకున్నాడు, తనుజ నామినేట్ చేస్తాను తీసుకున్నాడు. సంజన నామినేట్ చేసేటప్పుడు ఇమ్మానుయేల్ కోపం వచ్చేసింది. నువ్వు ఎవరు నామినేట్ చేస్తాను తీసుకున్నావు, ఎవరిని చేస్తున్నావు అని అంటే, ఆమె రేపు బయటికి వెళ్ళిపోతే నేనే దానికి కారణం కాదని ఇమ్మానుయేల్ అంటున్నాడు. ఇక్కడ సంజన నామినేట్ చేయగానే అంత కోపం వచ్చింది. మరి ఇమ్మానుయేల్ 5గురికి ఇచ్చాడు, 5గురు ఎవరు వెళ్ళినా కానీ బాధిస్తే ఇమ్మానుయేల్దే కదా. మరి సంజన బయటికి వెళ్తేనే నాది బాధిస్తాను అంత బాధపడుతున్నాడు ఎందుకు ఇమ్మానుయేల్ కదా. ఇక్కడ అందరూ 5 నామినేట్ చేయమని ఇచ్చాడు, 5 ఎవరు వెళ్ళినా ఇమ్మానుయేల్ టికెట్ ఇస్తేనే వెళ్ళారు, నామినేట్ చేశారు వాళ్ళు. అంటే ముందుగానే మాట్లాడుకున్నాడు ఎవరెవరంటే, అంటే వాళ్ళు వెళ్తే ఓకే, మేము పలానా చేస్తామంటే చేయండి అని ఇచ్చాడు టికెట్. అంటే వాళ్ళు వెళ్తే ఓకే, కానీ సంజన వెళ్ళకూడదు బయటికి, ఇమ్మానుయేల్ కోరిక అనమాట. ఎందుకంటే తల్లి కొడుకు బాండింగ్ కదా, ఇమ్మానుయేల్ మాట్లాడేది కరెక్ట్ కాదు. అయితే ఇది క్వశ్చన్ చేయి, నువ్వు నాకు ఒక మాట చెప్పాను బాగానే ఉంది, సంజన నామినేట్ చేసి సంజన బయటికి వెళ్తే ఆ బ్లేమ్ నాది కదా అంటే, మిగతా వాళ్ళు 5 వాళ్ళు వెళ్తే ఇమ్మానుయేల్ది బ్లేమ్ కదా. అక్కడ తనుజ నామినేట్ చేస్తాడని ఇమ్మానుయేల్ అనగానే తనుజ కంగు తిన్నది. అక్కడ తనుజ ఫేస్ గింగరాలు తిరిగింది. సేఫ్ ఆడుతున్నాడు, కళ్యాణ్ కూడా సేఫ్ ఆడుతున్నాడు, ఆమెకు అర్థమైపోయింది. అక్కడ అయిపోయింది కదా. ఇక్కడ అప్పుడు సంజన వచ్చి ఏం చేసింది, నువ్వు 3 వారాలు తనుజ చుట్టూ బొంగరలా తిరిగావు, నాకు సార్ చెప్పినాకే గేమ్ ఆడటానికి వచ్చావు అని మంచిగా రీజన్ సూటిగా చెప్పింది. ఈయనేమో నువ్వు హౌస్లో కనపట్లేదు, వైల్డ్ కార్డుకు ముందు కనపడ్డ వైల్డ్ తర్వాత కనపట్లేదు అని సూటిగా ఈయన చెప్పాడు. ఒకళ్ళొకళ్ళు అయితే మంచిగానే మాట్లాడుకున్నారు, అయిపోయింది. నెక్స్ట్ సంజన దివ్య నామినేట్ చేసింది, దివ్యని అనవసరం దాంట్లో లాగింది. సంజన చేస్తా అన్నది రాము ఆల్రెడీ నామినేట్ అయ్యాడు కాబట్టి దివ్యని లాగింది బయటికి, దివ్యని నామినేట్ చేసింది. చేస్తే ఏమని చెప్తుంది, భరణి గారు నీ వల్లే బయటకు వెళ్ళిపోయాడు, భరణి గారు నాకు మంచి ఫ్రెండ్, నాకు మంచి సపోర్టర్, నాకు సపోర్టర్ వెళ్ళిపోయాడు, ఆట ఆడే వ్యక్తి బయట ఉన్నాడు ఈ టైంలో అని సంజన అంటుంది. నామినేట్ చేసింది ఎవరు, సంజననే కదా. సంజన నామినేట్ చేసి దివ్య వాళ్ళు వెళ్ళాడంటుంది ఏంది, నామినేట్ చేసి సంజన. మరి అంత బాండింగ్, అంత ప్రేమ, అంత అన్నయ్య మేము దగ్గర అనుకున్నప్పుడు నామినేట్ ఎందుకు చేసింది. చిన్న రీజన్ నామినేట్ చేసుకుండాల్సింది కదా. అరే మా అన్నయ్య కదా, నేను కలిసి ఉన్నాం కదా, నా దగ్గర బంధువు, మరి బాగా ఆడుతున్నాడు, మరి అట్ట అనుకున్నప్పుడు నామినేట్ చేయకుండా సంజన నామినేట్ చేసింది. అంటే నామినేట్ వీళ్ళైతే చేయొచ్చు, ఆయన బయటకు వెళ్తే దానికి దివ్య కారణం అంట. ఒకవేళ ఒక పక్క అది కారణం అయి ఉండొచ్చు, కానీ నామినేషన్ సంజనే కదా. తర్వాత ఎవిక్షన్ పాస్. నిజంగా భరణి గారు బాధ ఇమ్మానుయేల్ తప్పితే ఎవరితో చెప్పుకోలేదు. చెప్పుకున్నందుకు అది రీజన్గా చెప్పి అక్కడ ఆటలేదు, ఇటు మీద ఫోకస్ ఉందని ఆయన ఏం చేశాడు, ఎవిక్షన్ పాస్ ఉపయోగించను అన్నాడు. మరి అమ్మేమో నామినేట్ చేసిద్ది, కొడుకేమో పాస్ ఉపయోగించడు. అంటే అతని బాధను వీళ్ళు ఏం చేసినారు, క్యాష్ చేసుకున్నారు. ఇక్కడ క్యాష్ చేసుకొని బయటికి పంపారు భరణి గారిని. అంతే తప్పితే ఇప్పుడు ఏదో పెద్ద ప్రేమ ఉండట్టు సంజన గారు ఇమ్మానుయేల్ గారు ప్రవర్తిస్తున్నారు, కానీ ఆ ప్రేమ మరి అక్కడ చూపించలేదే. చూపించాలి మరి, ఆట ఆడే వ్యక్తి బయటికి వెళ్ళకూడదని చూపించుండాల్సింది కదా. ఇప్పుడు మాట్లాడటం ఎందుకు, అంత అయిపోయినాక అది మా సంజన అంటుంది. తర్వాత ఇమ్మానుయేల్ కళ్యాణ్ అడిగాడు, నువ్వు తనుజని చేస్తానంటే ఇచ్చాను కదంటే, ఇక్కడ కళ్యాణ్ సేఫ్ ఆడుతున్నాడు. కళ్యాణ్ ఏమన్నాడు, ముగ్గురునని చెప్పాను కానీ వస్తుంది, కళ్యాణ్ కూడా సేఫ్ ఆడుతున్నాడు. అక్కడ ఇమ్మానుయేల్ సేఫ్ ఆడుతున్నాడు, ఒప్పుకున్నాడు లైవ్లో కూడా. సేఫ్ ఆడకుండా ఇక్కడ హౌస్లో ఉండటం కుదరని పని అని దివ్యతో డిస్కస్ చేసి చెప్తున్నాడు లైవ్లో. ఇది ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్కి ఆయుష ఉంది, ఆయుషాని నేను కాపాడుతానని గౌరవ్ ఛాన్స్ తీసుకున్నాడు, కెప్టెన్ కాబట్టి ఆయుషాని కాపాడేశాడు. వీళ్ళు ఉన్నారు. దీని కంటిన్యూషన్ ప్రోమో ఏం జరుగుతుంది, అక్కడ ఆయుష
తనుజ వెళ్ళి మాధురి అయితే దివ్యతో చెప్తుంది, నన్ను నామినేట్ చేయడం ఏంది, నన్ను నామినేట్ చేస్తానంటే ఇమ్మాని టికెట్ ఇవ్వటం ఏంటి అని అడుగుతుందంటే, నా ఫ్రెండ్ కదా నన్ను నామినేట్ చేస్తానంటే ఎట్లా ఇస్తా టికెట్ నన్ను నామినేట్ చేయమని అనేమో తనుజ అనుకుంటుంది. ఇక ఆ సేఫ్ గేమ్ ఆడాడు కళ్యాణ్ నన్ను నామినేట్ ఎందుకు చేస్తాడు అనేది ఆలోచించడం తనుజ. ఫస్ట్ స్టెప్ ఇమ్మానుయేల్ నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యింది, నా కోసం ఇంత చేసిన వాడు, మరి ఎందుకు నన్ను నామినేట్ చేయమని టికెట్ ఇచ్చాడు అనేది తనుజ బాధ. ఇక్కడ కళ్యాణ్ ఏమంటున్నాడు, మన ఇమ్మానుయేల్ ఏమంటున్నాడు, కళ్యాణ్ తనుజ చేస్తానంటేనే ఇచ్చాను నేను, ఎందుకంటే తనుజ చేసే పనులు కొన్ని నేను చెప్తే సొంత ఫ్రెండ్ కాబట్టి చెప్తే అందేమో, కళ్యాణ్ చెప్తే ఉంటుందని నేను కళ్యాణ్ చెప్పిస్తున్నానేమో ఆయన అంటాడు. ఇక్కడ ఇద్దరు సేపు ఆడుతున్నారు, ఎవరు సేపు కాదు. ఇప్పుడు కళ్యాణ్ తనుజని చేయట్లేదు, తనుజ కళ్యాణ్ చేయట్లేదు, ఎవరు సేపు ఆడుతున్నారు. చేయమంటది అంటే బయటికి షో అప్ ఇస్తుంది తనుజ. నేను ఫస్ట్లో కూడా చెప్పాను, తనుజ అవకాశం ఇయ్యిందే కళ్యాణ్ అంత మూవ్ అవ్వడం 3 వారాలు కూడా. ఎందుకు సీరియల్ ఛాన్స్ ఇమ్మని తిరిగాడంట, ఒప్పించుకున్నాడంట, మరి ఇవన్నీ జరిగినాయి కదా లైవ్లో. మరి తనుజ ఛాన్స్ ఇవ్వకుండానే కళ్యాణ్ అంత ముందుకు వస్తాడా? రాడు కదా. ఇప్పుడు కూడా తనుజను నామినేట్ చేయకుండా సంజన నామినేట్ చేశాడు కళ్యాణ్. ఇక్కడ సేఫ్ ఆడుతున్నాడు కదా, ఇక్కడ కూడా తనుజ మీద ప్రేమ ఉన్నట్టే కదా, తనుజ మీద ఇది ఉన్నట్టే కదా అతనికి. ఇక్కడ మరి తనుజ కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేయదు అంటే వాళ్ళు సేఫ్ ఆడుతున్నారు ఇద్దరు కూడా. అదే ఇమ్మానుయేల్ క్వశ్చన్ చేసేది, సేఫ్ ఆడుతున్నారు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఇంకా తనుజ ఇంకా అర్థం కావట్లేదు, తన పాయింట్ తనే ఆలోచిస్తుంది అని. అంటే ఇక్కడ నేను నిన్ను దూరం పెట్టేదాన్ని అయితే నిన్ను బయటకు పంపించాలనుకున్నాను, నీకు ఎన్ని చేశాను నేను, ఆ వాటర్ టబ్లో దూరం పక్కనుండ రీతుకు పోయకుండా దూరం ఉండ నీకు పోసాను నేను అని ఇమ్మానుయేల్ అంటాడు. ఇది కరెక్ట్ కాదు. పక్కనే సంజన ప్లస్ తనుజ పక్కనే ఉండారు, దూరం ఉండాడు. ఎవరికి పోసాడు? ఇంక ఇమ్మానుయేల్ సంజనకు పోసాడు, రీతుకు పోసాడు, తనుజకి ఏం పోయలేదు. ఒక భరణి గారు తనుజకు పోసింది. సపోర్ట్ చేసేది కూడా బిగ్ బాస్ అడిగితే కూడా భరణి గారు చెప్పి నేను తనుజకు పోస్తున్నానని. అక్కడ ఇమ్మానుయేల్ నేను చేశాను అన్నాడు, ఎంత ఒక 2 బకెట్లు పోసింటాడు అంతవరకే, అది కూడా ఏమైనా అనుకుంటారు అన్నట్టు పోసాడు, కానీ పూర్తి సపోర్ట్ సంజనాకే చేశాడు ఇమ్మానుయేల్. ఇక్కడ నేను చేశాను నీకు, నేను టబ్లో పోసాను అంటున్నాడు. కొన్ని గేముల్లో అక్కడ ఒకళ్ళ హెల్ప్తో ఆడే గేములు ఉంటాయి, గేమ్లు ఆడుతున్నారు. తనుజ చేసిన పని ఏంటి? ఫేక్ అని ఎక్కడ ఆడుతుంది? బెడ్ టాస్క్లో అమ్మాయిలందరి చేత నిలబడింది చూడు, అది తప్పే. అమ్మాయిల పక్క సపోర్ట్ చేయకపోవడం తనుజ తప్పే, అక్కడ భరణి గారు ఆమెను కాపాడటం తప్పే. ఎవరు అక్కడ కరెక్ట్ ఎవరు ఉండరు హౌస్లో, ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళే ఉండాలని కోరుకుంటారు, తన వాళ్ళని కోరుకొని సపోర్ట్ చేసుకుంటారు, ఆడతారు. ఎవరి కాళ్ళు ఫేక్ ఆడుతున్నారు, ఎవరి కాళ్ళు. ఎందుకంటే ఇక్కడే ఇవన్నీ బాండింగ్లు తద్దినాలు అన్నీ కూడా, బయటకు వెళ్తే అవే ఉండవు. ఎవరి లైఫ్ ఆడదు, ఎవరి పనులు ఆడయి. బయటకు వెళ్తే ఇప్పుడు పోయిన వాళ్ళు ఏమాత్రం కలిసి ఉన్నారు బయట. ఇప్పుడు విష్ణు పృథ్వీ ఎంత ట్రాక్ నడిచింది, చివరికి ముద్దు పెట్టుకోవడం కూడా జరిగింది లాస్ట్కి. చివరికి ఏముంది, ఇప్పటికెళ్ళి ఎవరి లైఫ్ ఆడదు. అక్కడ ఉన్నంత వరకే ఆ ట్రాక్లు అట్లా ఉంటారు తప్పితే ఒకళ్ళొకరు సపోర్ట్ చేసుకొని. ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, ఫస్ట్ 3 వారాలు కూడా డెమో అని అట్ట పట్టుకొని అట్ట ఏమో పట్టుకొని ఉండని ట్రై చేసి ఎవరు దొరకపడేప్పటికి మళ్ళీ రీతునే పట్టుకున్నాడు. డెమోని అడ్డం వచ్చేసి ఇక రీతు వారికి రీతు అప్పుడు డెమోతో ఉంటుంది, కళ్యాణ్ పక్కన పెట్టింది. అప్పుడు ఇంకెవరు ఉన్నారంటే మళ్ళీ తనుజను తగులుకున్నాడు. ఆడ ఎవరో ఒకళ్ళని పట్టుకొని ఎక్కువ రోజులు సర్వ్ అవ్వాలని ఆలోచనతో ఉంటారు తప్పితే అక్కడ పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ట్రాకులు ఉండవు. ఇవన్నీ కూడా ట్రాకులతో ఆడితో మనల్ని పిచ్చోళ్ళు చేయడం బయట ఉన్నాయి. ఆడ ఏముండదు, వాళ్ళకి లైఫ్లు వేరు, వాళ్ళ ట్రాకులు వేరు. ఇక బయట నుంచి వెళ్ళేవాళ్ళకి ఎట్లా ఉండదు అంటే వాళ్ళ ట్రాకుల వల్ల ఆ కొట్లాట్లో బయట మనది అనుకోవడం తప్పితే ఆడ ఏముండదు. ఆ ప్రోమోలో అదనమాట. అంటే ఫేక్ కళ్యాణ్ చేసిందేమో సేఫ్ ఆడుతున్నాడు అనేది తనుజకు అర్థమైంది అంటుంది. తను కళ్యాణ్ సేఫ్ ఆడానని నేను అంటున్నాను కదా అంటుంది. ఒకళ్ళొకళ్ళు కాన్వర్జేషన్ గ్యాప్ అంతే. ఇద్దరు ఒపీనియన్ ఒకటే, ఇమ్మానుయేల్ ఒపీనియన్ కానీ తనుజ ఒపీనియన్ కానీ ఒకటే. అక్కడ అర్థం చేసుకోవడంలో ఆ కాన్వర్జేషన్ మాట్లాడే విధానంలో అర్థం చేసుకోవట్లేదు, కానీ ఇద్దరు ఆలోచనలు ఒకటే. ఇద్దరు కూడా కళ్యాణ్ సేఫ్ ఆడుతున్నాడు అనేది ఇద్దరు పాయింట్ కూడా చివరికి. ఆ పాయింట్ వాళ్ళు కన్వర్జేషన్లో చంద్రమందరం అయిపోతుంది, కానీ ఎక్కడికక్కడో పోతుంది, కానీ ఇద్దరు కాన్సెప్ట్ ఒకటే ప్రోమోలో. మరి మీరేమంటారు? ఈ లైవ్లో అయితే ఎక్కువసేపు జరిగిందిలే. ఈ నామినేషన్లో కానీ ఎవరు కరెక్ట్, ఎవరిని బయటకు లాగారు, పూర్తిగా ఎవరు మాస్కులు తీసేసారు అనేది చిన్న కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.